మారుతినగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నారు. గోదావరి కని మారుతినగర్లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని గత 11 రోజుల నుండి దిగ్విజయంగా సాగిస్తున్నారు. అవధానుల మహేష్ శర్మ ఆలయ పూజారి ఆధ్వర్యంలో మరియు స్వాములు మరియు వివేక యూత్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు అన్నదాతగా నెత్తెట్ల చంద్రమౌళి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామలకన సీతా సహిత హృదయ మధుర సురభూ. జయ బలో భక్తాంజనేయ స్వామికి, జయ బలో పంచముఖాంజనేయ స్వామికి, జయ బలో వీరాంజనేయ స్వామికి, జయ బలో అభయాంజనేయ స్వామికి, జయ బలో పాటి వీరాంజనేయ స్వామికి, జయ బలో ప్రసన్నాంజనేయ స్వామికి, జయ బలో గరుడాంజనేయ స్వామికి, జయ బలో జనాంజనేయ స్వామికి, శ్రీరామ దూతాకి, సీతా మాతాకి, జయ బలో దుర్గా మాతాకి, జయ బలో గణేష్ మహారాజ్ की, जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय श्री राम, जय श्री राम. మారుతినగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో స్వాములు గత 10 ఏళ్ల నుంచి శనివారం మంగళవారం మాల వేసుకొని భిక్షాధారణ చేయడం. అయితే ఇక్కడ మా చిన్న స్వాములందరూ కలిసి స్వామి శనివారం మంగళవారం కాకుండా ప్రతిసారి రామాలయంలో 41 రోజులు పెడుతున్నారు. మా శక్తి కొద్ది ఎవరైనా దాతలు వచ్చి ఇచ్చినా పర్వాలేదు, లేకుంటే మేము మనిషింత వేసుకొని 41 రోజులు భిక్ష మేము అరేంజ్ చేస్తాం స్వామి అని చెప్పండి. అందుకు ఆ స్వామి కృపతోటి మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేయండి స్వామి. కాకపోతే అందరూ ఈ స్వాముల దగ్గర ఎవరి దగ్గర ఇబ్బంది పెట్టి పైసలు తీసుకోవడం కానీ ఇవి వస్తు రూపేణ ఎవరి శక్తి ఎవరికైనా పుట్టినరోజు వస్తుంది, పెళ్లి రోజు వస్తుంది, భిక్ష పెడతాం స్వామి అంటే సరే అని చెప్పి స్వాములు అంగీకరించారు. మొదటి భిక్షప్పుడు లక్ష్మణ స్వామికి ఒక 25 కిలోలు, ఒక స్వామి 25 వందలు, తలో ఇంత శక్తి తీసుకొని ఇప్పటికి 11 రోజులు 11 రోజుల భిక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. ఇక ముందు కూడా ఆ స్వామి కృపతోటి మీరందరూ తలో చేయి వేసి, రాముడికి గల వానరులు తలో చేయి వేసి ఎట్లా లంక పోయినట్టు ఉంటుందో తలో చేయి వేసి ఇక్కడ అందరూ సమానంగా స్వామి. పెద్ద గురుస్వాములు లేరు, అయ్యగారు స్వామి లేడు, రాజకీయాలు అంతకోలేవు. మీకు తోచినంత మమ్మల్ని వడగొట్టకుండా ఈ మహత్తరమైన కార్యాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. ఆంజనేయ స్వామికి, ఈరోజు మన అయ్యగారు స్వామి మనకు సాములందరికీ 41 రోజు భిక్ష పెట్టాలని అందరి సమక్షంలో అన్నారు. దానికి మన సాములందరం కలిసికట్టుగా చేసుకుందాము. ఏ రోజైతే భిక్ష లేదో ఆ రోజు మనం అందరం కలిసి భిక్షను రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒక్కరికి కాకుండా తలో ఇంత చేసుకొని ఏదో విధంగా మనం భిక్షను కంప్లీట్ చేసుకుందాము. అయ్యగారు స్వామి అన్నందుకు మనం ఈ భిక్షను 41 రోజుగా దిగ్విజయం చేసుకుందామని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భవతి శతాయు పురుష ఆయు సేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఆంజనేయ స్వామి కటాక్ష సిద్ధ్యర్థేన సర్వ దోష పీడ పరిహారార్థం మనోవాంఛ అభిష్ట ఆయురారోగ్య ఐశ్వర్యాభిసిద్ధిరస్తు తదాస్తు.
మే 22 హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములందరూ 40 రోజుల దీక్షలో భాగంగా అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కుటుంబం తరఫున నేను ఆంజనేయ స్వామి నాకు అనుకున్న కోరిక నెరవేర్చినందుకు నా వంతులో భాగంగా నా కోరిక ఈరోజు హనుమాన్ స్వాములకు నేను అన్నదానం నిన్న కుటుంబ సభ్యులతో అడ్డగుట్టపల్లి మారుతినాలతో హనుమాన్ స్వాములందరికీ భిక్ష పెట్టదలుచుకున్నాను. ఈ కార్యక్రమం జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.